ఎవరు పడతారు టేపు ఆ నుంచి కొలుసుకుంటూ రావాలి. మొన్న శనివారం వరకు చేసిరు అమ్మ, సోమవారం నుంచి శనివారం చేసిరా? ఎన్ని రోజులే? అక్కడ అయ్య నుంచి చాలు చేసారు, అక్కడ నుంచి టేప్ పట్టు దిగాలి. ఇంకో ఇద్దరు రారి, ఇద్దరితో కాదు, ఇంకో టేప్ ఉండే, ఇంకో ఇద్దరు రారి అమ్మా. ఆయన నాటు బొమ్మ, నువ్వు టేప్ ఏడు ఉంది? నీ దగ్గర ఉంది ఆయన నాటు బొమ్మ. ఆడపట్టు, స్టార్ట్ అయినట్టు. ఆడ ఎడల్పు పట్టు కింద, ఫస్ట్ ఆడ కింద వెడల్పు పట్టు, ఇట్లా ఎడల్పు పట్టు. ఇంకోళ్ళు రారమ్మా ఆడ పట్టు టేపు. నువ్వు ఉండు, నువ్వు కింద వెడల్పు చూడు. అది కాలదు, అంతే ఉంది. అది తెలుసా? టేపు కొలత చెప్పచ్చా? ఇక్కడ బుర్జు ఉందని ఆ రోజు తీయలేకపోతే మీటర్ 50. ఆ 30 మీటర్లకు 15 మీటర్లు కూడా, 15 మీటర్ల కడ కూడా. ఈ పైన వెడల్పు పట్టాలి. ఇట్రమ్మా, ఇంకో టైప్ ఏది? ఆ టైప్ తీసుకో అమ్మ, గా టైప్ తీసుకో, గా టైప్ తీసుకో. ఆడ గీత పెట్టినావా? ఆడ వెడల్పు పట్టు. కింద వెడల్పు పట్టమ్మ, ఫస్ట్ కింద వెడల్పు పట్టు. ఎడగేసారు ఎంత ఉంది ఆడికి? 1:40 ఉందా? గీ పైన పట్టాలి, ఇగో ఇట్లా పైన పట్టు, గీ మీది పట్టు, నేను చెప్తా పట్టు. అట్లా కాదమ్మా, ఇక్కడ మీద ఒడ్డు మీద పట్టు, మీది పట్టు, ఒడ్డుకు పట్టు. నువ్వు ఇట్రా ఎటు పోతున్నావు? నేను ఈడ లోతు పట్టాలిదా, ఇక మీద పట్టమ్మా. అది గట్టి గుంజమ్మా టేపు. నువ్వు టేపు లోపలికి కొట్టమ్మా, లోపలికి కొట్ట, అక్కడ కొట్టు. నువ్వు లోపలికి కొట్టమ్మా. ఆడ ఎంత ఉంది చెప్పు? ఇప్పుడు లోతేయి పైకా కొంచెం. నువ్వు టేప్ కాదు, నువ్వు కట్టే గుంజు, టైట్ గుంజాలా? 90 వేసుకోరాదు. మనం దవ్వింది ఎంత? 10 తీస్తురు అంతే. ఎంత తీయాలి? ఎంత తీయమని చెప్పిండు? ఎంతలో తీయమని చెప్పిండు చిరంజీవి? 1/2 మీటర్ లోతు అన్న తీయమని రీ. మరి 1/2 మీటర్ తీస్తురా? ఇప్పుడు తీయరు మళ్ళా. ఓన్లీ చెత్త సాఫ్ చేస్తారు, మనం మట్టి ఏం తీస్తలేరు అన్నట్టు. ఏది మట్టి తీస్తే అటు ఇంత మట్టి ఉండాలి కదా, ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు వాటర్ లేవు, ఇప్పుడు మంచిగా తీయరు. 1/2 మీటర్ లోతు తీస్తేనే ఆ పైసలు ఇస్తాం. ఇప్పుడు పోయిన వారం, ఇప్పుడు 1/2 మీటర్ లోతు ఈ పోయిన వారందే కదా, మరి ఇలా మనం లోతు తీస్తేనే కదా పైసలు వేసుడు. ఆడబట్టు ఎక్కడ ఆడ టేప్ పట్టు, 15 మీటర్లు అక్కడ పెట్టు. ఎడ గీసిరు గీత ఏం గీస్తలేవా? మీరు ఆడుకోరమ్మా. మళ్ళీ 15 మీటర్ల కాడ ఇప్పుడు కొలిసినట్టు కొలవాలి.
ఆ టేప్ తీసుకోమ్మా, టేప్ తీసుకో. కనబడుతుందా ధనంజయ్? మీరు కనబడుతుంది. కనబడుతుంది. వీళ్ళు అంతా కనబడాలి. అటు పో, నడుచుకుంటూ పో నువ్వు. నువ్వు ఆడ 15 కాడ ఎడబెట్టిండు గీత, కట్టి పెట్టిండా? ఓకే, ఈడ పెట్టి ఈడ పైన పట్టుర్రి ఫస్ట్. ఎంత ఉందమ్మా? నువ్వు తీసుకో, గుంజుకో, టేపు గుంజుకో, గట్టిగా గుంజు టేపు మీది. ఇప్పుడు చెప్పు ఎంత ఉంది? 1.10 ఉందా? కింది వెడల్పు కొట్టు. ఒకటి 20, 30, 40. నడు పెట్టినావా? పట్టు కట్టి పెట్టి 15 మీటర్ల కాడ. ఏం కాదు, ఏం కాదు, ఒక 6 ఫీట్ అటు ఇటు వస్తుంది కానీ ఏం కాదు. ఆడబట్టురమ్మ. అది ఆ గడ్డి తీయలేదు, ఆ పాము ఉందని. నీడకో, వెనకకో. ఆ పైన వెడల్పు ఎంత ఉందమ్మా? 1.5 ఉందా? 5.5. వెడల్పు ఎంత ఉంది చూడు ఇప్పుడు. ఇంకోళ్ళు రావాలి, ఇంకోళ్ళు పట్టుకోమన్నా. అటోలు ఇటోలు పట్టుకోరు. ఎడబెట్టినావు 15 మీటర్లు, ఎడబెట్టినావు. ఆడ పట్టుకో టేప్ పట్టుకో. ఏమో చదువుకో, ఇంటర్వ్యూలు ఉన్నాయట. ఇంటర్వ్యూ గ్రూప్ లో పెట్టింది కదా, ఇంకేం తెలిసేది ఏమున్నది? నేను చూడలేదు తాత, గ్రూప్ లో తెలియదు. అందరు ఇల్లంతా కొట్టుకోవాలంటే నేను చూస్తాను. నేను గ్రూప్ ఎక్కువ చూడ, అందుకే కాల్ చేసిన కదా. చూడపోతే ఎట్లా కలుగుతుంది? ఇంకేంది ఒరిజినల్ పట్టుకొని పోమని మీ డాడీని. ఒరిజినల్ కాయదాలు పట్టుకొని ఇంటర్వ్యూకి పోము, సరేనా? తొందర పోమని. ఓకే, ఆన్ చేసినావా ధనంజయ్? ఆన్ చేసిన సార్. 1 నంబర్లు పడుతున్నాయా? పడుతున్నాయి. నీడకుండా అటు పట్టు. ఓకే, అటు ఇక్కు అటు. అక్కనే నీడకుండు, నువ్వు రాకు. గిడి దిక్కుండు, వాళ్ళని కొంచెం జరగమని ఆడ నీడకుండు, లేకపోతే ఆ కిందకి దిగి నీడకుండు. ఓకే ఓకే సార్. 5 మీటర్ 30. చూస్తా ఇక మెల్ల. కింది వెడల్పు పట్టు. అక్కడ వీళ్ళు కొలిసేది పట్టు, వాళ్ళు కొలిసేది పట్టు. మీటరే కదా.
అక్కడ పెట్టినావా 15 మీటర్లు పెట్టు నువ్వు టేప్ పట్టు హలో ఎవరు చెప్పు ఇప్పుడు ఇక్కడ నీడకు ఉండిపో ధనంజయ్ ఇచ్చుడు మీద ఉంటా ఇంటర్వ్యూ ఒరిజినల్ కాయలు పట్టుకొని పో ధనంజయ్ అక్కడ నీడకు ఉండిపో అంతే ఒరిజినల్ కాయలు ఇంకెన్నడి ఒడ్డు కట్టమ్మా ఒడ్డు కట్టు ఇంకెన్నడిస్తావా సారు ఇవ్వాలి మొన్ననే లాస్ట్ అని చెప్పి ఎంత ఉంది ఆడ చెప్పు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టింది కదా గ్రూప్ లో టైట్ గుంజు మీ సేవ నడుతుందా ఇక్కడ నడుతుందా నువ్వు ఇప్పుడు చెప్పు ఇచ్చుడు ఏం లేదు అవైతే పట్టుకొని పో ఇంటర్వ్యూకు కింది వెడల్ పట్టు అది స్టార్ట్ అయింది సరేనా ఇల్లంతా ఉంటుందా పో కిందికి పట్టు మీదికి అక్కడ అవిన అక్కడ పట్టు మీదికి కాదు కింద పట్టమ్మా నువ్వు కింద పట్టు అడుక్కో అయ్యో ఇప్పుడు ఇక్కడ సీసీ ఉందా ఆ కింద సీసీ ఉన్నది కదా అది వెళ్ళాలి మీరు తింటే ఆ కింద సిమెంట్ కనబడాలి అంటే ఆ కింద ఎడల్పు ఎంత ఉంటుంది మీటరే ఉంటుంది ఇప్పుడు మీకు మీ పైన ఎందుకు పట్టిస్తున్నా అంటే పైన వెడల్పు ఎంత ఉన్నది కింది వెడల్పు ఎంత ఉన్నది ఇప్పుడు లోతు ఎంత ఉన్నది ఇప్పుడు తీస్తున్నా మీరు తీసింది ఎంత 10 ఇప్పుడు మళ్ళీ వారం వచ్చినప్పుడు మళ్ళీ ఇలా ఇప్పుడు వెనక పోయి మళ్ళీ ఇది పట్టుర్రి తీసినప్పుడు తీయాలి అది తీస్తే ఆ లోతు మనకు ఆ పూడుకున్న లోతు ఎంత ఉన్నదో అంత వెళ్ళాలి ఓ 1/2 మీటర్ లోతు అంటే ఇప్పుడు మీటర్ వస్తుంది కదా 1.5 మీటర్ 2 మీటర్లు రావాలి లోతు తీస్తే మీరు ఆడ పెట్టినావా నువ్వు నీడకే ఉండు పట్టుకొని ఉండు కాకుండా వాళ్ళు నువ్వు ఈయనే ఉండు అటు పోయేస్తాం మేమే 7 దాకా అయింది శనివారం వరకు ఈ షెట్టా మీ 15 మీటర్లు వీడ పట్టు ఇటు పట్టు 7 దాకా పోయింది 15 మీటర్లు ఇక అటు వద్దు ఇటు పట్టు అటు ఆయన కొలిసేది తీస్తున్నావా ఏది పడుతుంది కింద వెడలు పట్టు 1.40 ఇప్పుడు అంతటా ఎంత వచ్చింది పైన 5 మీటర్లు 5, 20, 30, 40 వచ్చింది కింద ఎక్కడి నుంచి అంటే ఆడ ఫస్ట్లో 1.5 1 అట్లా 1.30 1.20 అట్లా వచ్చింది లోతు ఎక్కడ చూసినా అక్కడ 90 నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1 మీటరు 1.20 వచ్చింది అది మొత్తం లోతు ఇది కాలువ మొత్తం లోతు మనం తీసింది ఎంత 10 సెంటీమీటర్లు చేసినాం మరి ఎంత చేసినాం 1/2 మీటర్ చేసినాం లోతు ఎంత చేసారు అక్కడ కనబడుతుంది కదా ఎంత తీసిందని చిరంజీవి ఎంత తీసిందని కనబడుతుందా మళ్ళా మనం తీసిన మట్టి కూడా ఆ తీసి మళ్ళీ కాలువలో పోసారు మీరు ఏం ఉపయోగం ఉంది తీసి ఒడ్డు మీద పోయాలి అది కాలువనే కదా అమ్మ పైన పోయాలి అర్థమైందా తీసిన కాలం ఇప్పుడు ఈ కలవట్టు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి అటు అక్కడ స్టాల్ చేసి ఇప్పుడు ఎంత లోతు ఉన్నది 1 మీటరు 1.20 ఉన్నది లోతు మనం 1/2 మీటర్ లోతు తీయాలి అంటే 10 తీసిరంటే ఇంకో 40 అంటే 1 10 20 అంటే ఇంకా 40 తీయాలి 1 60 70 రావాలి లోతు
కింద వెడల్పు ఎంత రావాలి, మీటర్ వెడల్పే రావాలి కాలువ కింద వెడల్పు. ఇప్పుడు ఎక్కడైతే మనం పైన పట్టినాం 5.5 అక్కడ నుంచి సాఫ్ చేయాలి మొత్తం. ఏది ఇట్లా గడ్డి ఎక్కాలి మొత్తం సాఫ్ చేయాలి. ఇప్పుడు ఈ చెట్లు ఉండద్దు. ఇప్పుడు ఆ తుమ్మ చెట్టు ఉంది ఆడ, ఎక్కడైనా మంచి చెట్టు ఉంటే ఉంచురే. ఇది ఒకటి జమ్మి చెట్టు ఉంది, మిగతా ఇది ఆ తుమ్మ చెట్లు అన్ని కొట్టేది. ఆ జమ్మి చెట్టు అయితే ఉంచురి, ఆ తుమ్మ చెట్లు అయితే కొట్టేది. ఇక ఇదంతా సాఫ్ చేయాలి. ఈ గడ్డి ఏం కనబడద్దు, నీట్గా ఉండాలి కాలువ. ఆడికి వారితే ఎంత ఈ పొడవు ఎంత అయింది, మీరు ఎన్ని పని దినాలైనాయి, ఎంత పైసలు పడుతున్నాయి, మీరు ఎంత పని చేసిరని చెప్తారు. నీడకు వారి ఆడ నీడ ఆడ కూర్చున్నారు కదా. ఒకసారి పేర్లు చదువుతా, వచ్చిన వాళ్ళు మీ జాబ్ కార్డ్ నంబర్ చెప్పుర్రి సరేనా. మల్లయ్య మల్లయ్య ఎవరు? మల్లయ్య నీ పేరు మల్లయ్య కాదు అమ్మ. లక్ష్మి నువ్వా? నిన్న రాలేదా నువ్వు? 55 లక్ష్మి మల్లయ్య ఎవరు? ఇవాళ రాలేదా? నిన్న వచ్చిందా? నిన్న కూడా రాలేదు, ఆబ్సెంట్ ఉంది. ఇది 3వ తారీఖు. నిన్న వేయాలి అటెండెన్స్. ఓకే, మంగళవారం నుంచి స్టార్ట్ అయిందా? సోమవారం మంగళ ఇవాళ మంగళవారం. ఓకే, ఇవాళ వేసిరా ఆల్రెడీ. దేవవ్వ కొట్టపల్లి పెద్దమల్లయ్యనా? రాగటి ఏమలత 72. అంజమ్మ ఎంతనమ్మ? వరలక్ష్మి నంబర్ 118 గుర్తుపెట్టు. రాజవ్వ రాగటి రాజవ్వ ఎంతమ్మా నంబర్? నర్సయ్య లక్ష్మి భారతవ్వ పోషమ్మ ఎంతనా? 150. పద్మ ఏం కాదు. పద్మ వేముల బాబు పద్మ నిన్న వచ్చింది ఆమె. సుమలత చిరంజీవి ఎంత నంబర్? జ్యోతి ప్రదీప్ కుమార్ సంపతి గంగా రాగటి జ్యోతి 353. జోగు శంకర్ ఎంత? 354. రాగటి ఆమల రాగటి శాంత లక్ష్మి సంపతి మల్లయ్య లక్ష్మి ఎంత నంబరు? 37. ఎల్లయ్య ఇలా రాలే. దుర్గయ్య పద్మ నర్సరీ ఆమెనా? అయిపోయిందా? అందరి పేర్లు వచ్చినాయా అమ్మ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 మంది వచ్చిరా? ఎంతమంది ఉన్నారు? 15 మందా? 1 2 3 3 3 6 7 8 9 10 11 12 13 14 15 మంది. మీ మేటు ధనుంజయతోని 16 మంది అంతేనా? ఇలా మీరు ఏ రోజుకి ఆ రోజు కొలత పెట్టుకొని పని చేయాలి. ఏమో వచ్చినాం పని చేసినాం బుత్తాది చేసినాం పోయినామంటే మనం పని చేసేది 300 కూలీ కోసమే కదా. 300 కావన్నా అట్లా 50 రూపాయలు వస్తాయి. ఇంత ఎండలో ఎక్కడి నుంచో వచ్చి నడుచుకుంటూ వస్తారు అందరు. వాళ్ళు ఎంత దూరం ఉన్నది ఊరు నుంచి 2 కిలోమీటర్లు ఉంది. అంత దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు. వచ్చి మరి ఇలా చెట్టు కింద కూర్చుంటే ఏమవుతాయి? 50 రూపాయలు కూడా రావు. నువ్వు కూర్చున్నావా, నువ్వు బాగా కష్టపడ్డావా అనేది ఈ పని చూస్తే మన పొడుగు అడ్డం వెడల్పు చూస్తే తెలుస్తుంది. ఎంత చేసినమ్మా ఇప్పుడు సాఫ్ చేసినందుకు కాలువ సాఫ్ చేసి కానీ లోతు చేయాలి.
రేపటి నుంచి ఏం చెప్తారంటే ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు మంచిగా ఉంది కదా, రేపటి నుంచి ఫస్ట్ కాడికి పోయి ఆ లోతు ఎంత కింద మీటర్ వెడల్పు రావాలి. టేపు ఇలా చూసిగా కొలిచేది కింద మీటర్ వెడల్పు రావాలి. మనం ఇప్పుడు పైన కొలిచింది 5 మీటర్లు అట్లా వచ్చింది. పైన వెడల్పు పడితే 6 మీటర్లు రావాలి. అర్థమైందా? పైన మనం ఇప్పుడు 5 మీటర్లు అట్లా వచ్చింది, పైన వెడల్పు పడితే 6 మీటర్లు రావాలి. అంటే ఏం చేయాలి? ఆ ఒడ్డు ఇటు అటు ఒడ్డు ఇటు ఒడ్డు కింద దాకా సాఫ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఎంత తీసారు మీరు? 10 సెంటీమీటర్లు కనబడుతుంది ఎంత తీసారు అది. కానీ మీరు మీద నుంచి సాఫ్ చేస్తే ఆ కింద మొత్తం లోతు ఎంత ఉంది? ఇప్పుడు మీటర్ మనం చేసిన మీటర్ 20 మీటర్ అట్లా వచ్చింది కదా లోతు. మీరు లోతు చేసినాక పైనుంచి లోతు ఎత్తే మీటర్న్నర రావాలి. అట్లా చేస్తే మీరు పని చేసినట్టు. అర్థమైందా? మళ్ళీ వారంకు మళ్ళీ 2 వారాలకు మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఎట్లా కొలిచినో మళ్ళీ ఇప్పుడు ఇట్లా కొలుతా, పైన పెట్టి ఇట్లా ఇంత లోతు వచ్చిందని కొలుతా. అప్పుడు మీరు మీటర్న్నర లోతు వచ్చిందంటే పని చేసినట్టు. అంతేనా కాదా? ఇక్కడ నుంచి పడుతున్నాం అంటే పాతది ఎంత ఉందో తీసేస్తాం. అర్థమైందా? ఇప్పుడు కొలిచిన కదా, ఇప్పుడు ఎంత కొలిచిందా? ఇప్పుడు మీటర్ 10 మీటర్ 20 వచ్చింది అమ్మ. పాత కొలత మీటర్ 10 మీటర్ 20 ఉంది అన్నట్టు. అంతేనా? పాతది మీటర్ ఇప్పుడు కొంచెం 10-20 సెంటీమీటర్ మీరు తీసిరనుకో, ఇప్పుడు మనం లోతు ఎంత వచ్చింది? మీటర్ 20 వచ్చింది. అంటే పాతది ఎంత మీటర్ ఉండే కొలత. ఇప్పుడు మీరు పైనుంచి లోతు పడితే మళ్ళీ మీటర్న్నర రావాలి. అంటే మీరు పాతది మీటర్ తీసేస్తే 1/2 మీటర్ లోతు తీసినట్టు లెక్క. అర్థమైందా? అయితే మీరు తీసేది ఏంటంటే ఆ అంచులు కనబడద్దు, ఎక్కడ కూడా సాఫ్ చేయాలి. ఏది కెనాల్ ఉంటుంది, సీసీ కెనాల్ ఎట్లుంటుంది, అటు ఆ మూల నుంచి కింది దాకా సాఫ్ చేయాలి. అర్థమైందా? కింది దాకా సాఫ్ ఉండాలి. నువ్వు గాడ గింతే తవ్వినవని అలా కనబడుతుంది అమ్మ 5 సెంటీమీటర్లు అట్లా కనబడదు. మీద నుంచి సాఫ్ చేయాలి. మీ పైన వెడల్పు 6 మీటర్లు రావాలి, ఆ కింద వెడల్పు మీటర్ రావాలి, లోతు మీటర్న్నర రావాలి. అంతా ఏడ చూసినా అటు రావాలి. అట్లా వచ్చేటట్టు చేస్తేనే మీకు ఆ 300 వచ్చేటట్టు చేస్తాం. అయితే ఎక్కడైనా చెట్టు కనబడితే చెట్టు వస్తలే ఉంచకూరి ఇప్పుడు అక్కడక్కడ ఇప్పుడు పాము వచ్చిందని ఆపిరు. కానీ మళ్ళీ ఒక రోజు ఆపినాకనో 2 రోజులు అయిపోయినాకనో ఆ సాఫ్ చేపిరు. ఇప్పుడు మీరు పని చేసింది ఎంత చెప్పన్నా? ఎన్ని రూపాయలు పని చేసింది చెప్పన్నా? మొత్తం 120 మీటర్ల పొడవు చేసిరమ్మా. మొత్తం 120 మీటర్ల పొడవు చేసిరు. కింద వెడల్పు 1 ఉన్నది, ఒక ఆడ 1.5 ఉన్నది. మీరు ఎంత చేస్తురు? చేసింది ఎంత? మరి 2 మీటర్లు కాదు 3 మీటర్లు వేయాలి. చెప్తే ఎంత వేయాలని కూడా చెప్తా. 15 మీరు గంట కూడా అర్ధ గంట కూడా పని చేస్తలేరు. ఇంటికి వచ్చి కనబడుతుంది కదా మీరు పని చేసిన పని నాకు తెలుస్తుంది. ఏమైంది అది పట్టుకో, అది మళ్ళీ పెట్టు. అట్లా కూడా ఉంటా మరి అట్లా ఎంత పడితే అంత ఏమంటే అంతే. నీ సెల్ ఇక్కడనే ఉంది కదా. పోయిన వారం పని చేసినాయి 65 పని దినాలు అయినాయి అమ్మ. 65 పని దినాలు అయినాయి. మీ పొడవు వెడల్పు చేస్తే 2924 రూపాయలు. 7/65 65 పని దినాలు అయినాయి. 65 అంటే రోజు 10 మంది 20 మంది వస్తారు అమ్మ. అట్లా మీరు ఎన్ని రోజులు 4 రోజులు 5 రోజులు అన్ని చూస్తే 65 రోజులు అయినాయి. 65 రోజులకు ఇవి వంచితే 44 రూపాయలు 98 రూపాయలు పని చేసిరు మీరు. ఇది నేను ఓన్లీ మట్టి తీసిందే. 120 × 10 × 60 8 18
మాగురి 7/60 రూపాయలు చెట్లు కొట్టినాయి 44 రూపాయలు మట్టి తీసినాయి 86 44 130 రూపాయల పని చేసారు ఒక మనిషికి అటు రోజుకు 130 రూపాయల పని చేసారు మీరు ఇలా నోట్కా ఫోటో కొట్టు అయితే ఇప్పుడు మీరు మీకు నచ్చినట్టు చేస్తే 130 రూపాయలు పడుతున్నాయి కదా ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తే 300 పడతాయి చేస్తారా ఇట్లా చేసుకుంటారా ఇప్పుడు లోతు చేయాలి అయితే ఎంత చెట్లు మీరు పొడుగును ఈ కాలువ పొడుగు ఎడల్పును బట్టి చూస్తే చెట్లు కొడితే ఒక 80 రూపాయలు వస్తాయి అమ్మ ఒక చెట్లు సాపి ఎత్తురు ఇంకా మేము 10 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు మట్టి తీసినట్టు రాసిన అట్లా కలిపితే 130 వస్తున్నాయి అంతా మీరు 100 రూపాయల పని వెళ్తుంది అయితే మనం ఎప్పుడైతే మట్టి తీస్తామో ఎంత ఎక్కువ మట్టి తీస్తే అన్ని పైసలు కలుగుతాయి ఇప్పుడు 10 సెంటీమీటర్లు తీసిర్రు ఇంకొక 40 తీస్తే మీకు 300 పడతాయి అంటే మీరు ఇప్పుడు చెప్పిన కదా ఆ పైన వేడల్పు పైన ఇప్పుడు ఎట్లా అయితే టేప్ పట్టినో పైన ఆధార్కి ఇద్దరికి టేప్ పట్టి పైనుంచి ఇట్లా టేప్ వేస్తే 1.5 మీటర్ రావాలి ఆగమ్మా ఆమె 1/2 మీటర్ తీయమన్నది మీరు తీసిర్రా మంచిగా నీళ్ళు ఉండేమో బురద వచ్చిందేమో మంచిగా నీళ్ళల్లో మంచిగా తీస్తే అయిపోగా మరి ఇప్పుడు వస్తుందా మట్టి ఎండింది వస్తుంది అంటారా ఇప్పుడు రేపటి నుంచే ఫస్ట్ కాంచెలు పోయి ఏం చేస్తారంటే పైన వెడల్పు 6 రావాలి ఇప్పుడు 5 వచ్చింది కదా అంటే కింద పైనుంచి సాఫ్ చేసుకుంటూ పోవాలి మీరు ఎక్కడ కూడా గడ్డి కనబడద్దు అర్థమైందా మళ్ళీ ఇప్పుడు కాలువ చేస్తే ఇట్లా సాఫ్ ఉండాలి ఇట్లా కనబడుతుంది అమ్మ ఇట్లా సాఫ్ ఉండాలి ఇక మీరు చేసింది ఎట్లా అంటే ఇట్లా చేసి మళ్ళీ ఈడ కొంచెం తీసి ఇట్లా తీస్తురు ఇట్లా తీయద్దు ఇది ఉందా ఇట్లా తీయద్దు ఇట్లా మొత్తం సాఫ్ ఉండాలి పైనుంచి కింద దాకా సాఫ్ ఉండాలి ఈ కింద మీటర్ రావాలి పైన 6 మీటర్లు రావాలి ఇప్పుడు లోతు మొత్తం 1.5 మీటర్ రావాలి కొత్త దాని లెక్క కనబడాలి ఎక్కడ గడ్డి ఉండద్దు అవి మొత్తం ఇయ్యాలని అవినట్టు ఉండాలి కింద మీటర్ ఎడ్జులు అయితే మీరు కింద తవ్విన దానికంటే ఈ ఎడ్జులు పైన అంతా సాపి చేస్తే పైన వెడల్పు మీకు కలిసి వస్తుంది అర్థమైందా ఇప్పుడు నువ్వు కింద మీటర్తో తీసినావు అనుకో మీటర్ వెడల్పుతోనే వస్తుంది పైన మనం 6 మీటర్లు కలిపినాం వెడల్పు తీసినాం అనుకో పైన వెడల్పు వేయచ్చు కింది వెడల్పు వేయచ్చు పైన పని చేస్తేనే మనం చేస్తాం మీరు పైన పని చేయలేదు కాబట్టి కింది వెడల్పుతోనే చేసినాం అదే మీరు పైన పని సాఫ్ చేసిరు అనుకో పైన వెడల్పు ఎంత ఉంది 6 మీటర్లు ఉంది ఆగమ్మ కింద ఓన్లీ కింద సాఫ్ చేసుకుంటే మీటర్ వెడల్పుతోనే కొలత రాస్తాం పైన మొత్తం వెడల్పు సాఫ్ చేసిరు అనుకోరి పైన 6 మీటర్లు రాస్తాం 6 మీటర్లు ప్లస్ కింద వెడల్పు ఎంత 1 మీటరు 6 ప్లస్ ఎంత 1 7 దాని యావరేజ్ చేస్తే ఎంత 3.5 వెడల్పుతో సాఫ్ చేసినట్టు వస్తుంది ఎక్కువ కలిసి వస్తుంది అర్థమైందా మీ పొడవు గంతే 2 మీటర్లు చేయాలి కానీ పైన సాఫ్ చేసి మీరు లోతు ఖచ్చితంగా చేయాలి లోతు చేయకపోతే పైసలు రావు అర్థమైందా నువ్వు 2 కాదు 3 మీటర్లు చేయాలి నీకు వెడల్పు పైన చెప్పినా కాబట్టి ఆగమ్మా పైన నీకు వెడల్పు 6 మీటర్లు కలిసి వస్తుంది కాబట్టి నీకు పొడవు తగ్గింది మామూలుగా అయితే 3 మీటర్ల పొడవు చేయాలి నువ్వు అదే కాలువ ఇదే మీటర్ వెడల్పుతోనంటే నీకు 300 అంటే ఇంతకుముందు ఎప్పుడైనా నువ్వు 100 చేసినా 100 రూపాయలు తీసుకున్నావు 80 చేసినా 80 రూపాయలు తీసుకున్నావు ఇన్నేళ్ళ పని ఈ 10 ఏళ్ళలో నీకు ఎప్పుడైనా 300 పడ్డాయా మరి 300 కావాలంటే ఆ పని చేయాలి లేదు మీకు ఇట్లా చేసుకుంటావు సార్ 100 అయితే 100 ఇయ్యారంటే అట్లా చేసుకోవచ్చు ఈ ఒడ్డు కాలు ఒడ్డు ఏడుంది ఇప్పుడు ఆ పైన సాఫ్ చేయాలి మనం ఇప్పుడు 5 వచ్చిందా కొలితే లేదు ఆ కింద తవ్వి మళ్ళీ పైగా ఒడ్డుకోయాలి నువ్వు అడ్డం ఉన్నావు అటు ఎందుకు ఎడ్జ్ అనేది ఇప్పుడు 5 మీటర్లు కొలిసినాం మనం అది ఎడల్పు అనేది ఆ ఎడ్జ్ ఇక్కడ సాఫ్ చేసుకుంటూ పోవాలి గడ్డి అసలు కనబడద్దు అయితే పోసిన మట్టి ఇప్పుడు కొంచెం మంది చూసిరుగా అమ్మ ఆ పోసిన మట్టి ఖచ్చితంగా పైన ఉండాలి అట్లా పోసిరు కదా మన కాలువకు మళ్ళీ వర్షం కొడితే అలానే ఊడిపోయేటట్టు అసలే ఉండదు
మా ఒడ్డు కొంచెం ఈ పొలాల్లో పోయి వాళ్ళు దున్నుకుంటారు, మంచి మట్టి అది, పూడికే మట్టే. పొలాల్లో పోతే దూరం పోతే వాళ్ళు మంచిగా దున్నుకుంటారు, మంచిది అది. వాళ్ళని తీసుకుపోతా అంటే తీసుకుపోమన్నారు అవసరమైతే. ట్రాక్టర్ పెట్టి తీసుకుపోయే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నువ్వు మీరు కాలువలను అయితే పోయకూరి, కాలువలో పోతే మీరు చేసిందంతా వేస్టే కదా. ఆడ గిడ నేను వెనక కూర్చున్న కాడ ఏదో ఎడ పోసిరమ్మా, అందులోనే పోసిరు కాలువల్ని. అది వర్షం కొడితే మళ్ళీ కిందికి జారిపోతుంది, మళ్ళీ అందులోనే కూడిపోతుంది. మనం చేసి ఉపయోగం దూరం పోయాలి. ఒక మన ఇక్కడనే ఉండి అక్కడనే ఉండి ఆ తట్టని ఇక్కడ పోలేసుడు కాదు, ఒక మనిషి ఒడ్డుకుండా ఇట వేయాలి బయటికి. అది సాఫ్ చేయాలి, గడ్డి కనబడద్దు. నువ్వు లోతేం తవ్వుడు కాదు దాన్ని. ఇప్పుడు గడ్డి కనబడుతుందా? గడ్డి కనబడకుండా కొత్త కాలం ఎట్లా తవ్వుతావు అట్లా సాఫ్ ఉండాలి. ఎవరు వచ్చినా కానీ నువ్వు చెప్తామ్మా, నువ్వు మీటరు లోతు చేసిన పొడవు చేసినావా, మీటర్ లోతు చేసినావా, అర్ధ మీటరు 3 మీటర్లు పొడవు చేసినావా అని నువ్వు ఒక్కొక్కరిని ఎవరు వచ్చినా కానీ చూడరు. మొత్తం కాలువ మంచిగా చేసిరా, సాఫ్ చేసిరా. అంతకుముందు ఎట్లుండే గడ్డితోని అంతా మొత్తం కూడిపోయి ఉండే, ఇప్పుడు సాఫ్ చేసిందని మంచిగా చేసింది. నా మీద నేను వచ్చినా కానీ, నా మీద సార్లు వచ్చినా కానీ మాట్లాడకమ్మా. ఎవరు చూసడానికి వచ్చినా కానీ కాలువ మంచిగా చేసిర్రు, సూపర్ చేసిర్రు నర్సక్కపేటలు, ఓ 10 రూపాయలు ఎక్కువ రాయని చెప్తారు. మీరు అందులోనే మట్టి తీసి అందులోనే పోతే వీళ్ళు ఏం పని చేస్తలేరు, అందులోనే మట్టి పోతున్నారు, తక్కువ ఈ పైసలు అంటారు. ఎక్కువ రాస్తే కూడా నన్ను తిడతారు. అర్థమైందా? ఇప్పుడు ఒక్కరిద్దరు వచ్చినా అందరికి కలిసి వస్తుంది. ఒక్కరు పని కొట్టినా కానీ అందరికి కూడా పైసలు తక్కువ వస్తాయి. అందరికి అది ఒక్కళ్ళ పని చేత కాకపోతే చేయకపోతే వాళ్ళని ఇంటికి వెళ్ళగొట్టురు, కానీ వాళ్ళే చేసుకుంటారు, మాది మేమే చేసుకుంటాం అంటే రావు పైసలు. అందరు కలిసి చేసుకోవాలి. వచ్చేది 20 మంది. ఆ 20 మందిలో ఒక్కరు పనికి 60 చేస్తారు అంటే వాళ్ళు వెళ్ళగొట్టారు ఇంటికి. అంటే వాళ్ళు ఒక్కరు పనికి 60 చేస్తే మీ 19 మందికి కూడా పైసలు తక్కువ వస్తాయి. అర్థమైందా? బంధన కావాలి అంతే. ఇక వాళ్ళే మాది మేమే చేసుకుంటాం, వాళ్ళ ఇష్టం, మాది మీ ఇష్టం, నా మీటర్ నేను తవ్వుకొని పోతా అంటే కుదరది. అందరు కలిసి చేసుకోవాలి. ఇక వాళ్ళతో చేపియాలి, లేకపోతే వాళ్ళని బంద్ చేపియాలా, మీరు అన్న బంద్ కావాలి. కరెక్ట్ పని చేస్తేనే 300 రూపాయలు వస్తాయి అమ్మ. అట్టిగా నచ్చి నేను చెట్టు కింద కూర్చుంటా, ఆమె కూర్చున్నది కదా నేను కూర్చుంటా అంటే పైసలు రావు. అయిపోతేనే పని చేసుకున్నాకనే పోర్రి. ఇప్పుడు దాని నుంచి వచ్చి ఎన్ని మీటర్లు ఏమన్నా ఇవాళ పని అయిందా, పొడవు అడ్డం అయిందా చెప్తాడు మీకు. ఆ పొడవు అయిందంటేనే పోర్రి. అటెండెన్స్ ఇవాళ ఫోటో కొట్టిందా? ఇవాళ ఇప్పుడు లాస్ట్ ఫోటో కొట్టలేదా? అయిపోయినాక కొట్టు. జాబ్ కార్డు తెచ్చుకుంటారా? జాబ్ కార్డులు ఉన్నాయా? కార్డులు సాటర్డే రాసుకుంటారు కదా. రాసిందా మొన్న సాటర్డే? రాయాలి. ఇంట్లో ఇప్పుడు మీరు పని చేసినట్టు మీ ఊర్లో పని నడదు. ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నడుస్తుంది. మీరు పైసలు కరెక్ట్ వచ్చినాయా రాలి చెప్తా. ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో వస్తారు. ఎప్పుడో ఉన్నప్పుడు పని ఆ పని చేసినప్పుడన్నా కరెక్ట్ పని చేసినప్పుడు పైసలు వచ్చేటట్టు చూసుకోరు. మీరు ఆ పనికి వచ్చినట్టు మా దగ్గర మస్టాలు ఉంటాయి, సంతకాలు ఉంటాయి, మేము తీసుకుంటాము. నీ దగ్గర ఆధారం ఏమున్నది? నువ్వు రాలేదని అంటాం. 6 నెలల తర్వాత పైసలు రాపాయిసారా అంటాడు. నీ దగ్గర ఏమున్నది ఆధారం? ఉన్నా నీ దగ్గర ఏమన్నా? నీ దగ్గర పని బుక్ ఒకటి ఉంటుంది. ఆ బుక్లో రాసుకోవాలి. వారం శనివారం కాగానే ఎన్ని రోజులు, ఏ వారం, ఏ డేట్ నుంచి ఎన్ని రోజులు పని చేసినావు, ఎన్ని రోజులు, అక్కడ 5 రోజుల 4 రోజుల డేటు, ఫ్రమ్ డేటు టు డేటు. ఆ వారంలో 4 రోజులు చేసినావు, 3 రోజులు చేసినావు, 5 రోజులు చేసినావు, 6 రోజులు రాయాలి. ఇక్కడ మస్టర్ నెంబర్ ఉంటుంది. ఈ మస్టర్ నెంబర్ కూడా నీ బుక్లు రాసుకోవాలి. అట్లా చేస్తే నీకు ఆధారం ఉంటుంది. ఫలానా డేటు ఈ మస్టర్లా మేము పని చేసినాం సార్, ఫలానా డేట్లో ఆ డేటును బట్టి ఈ పైసలు రాలేదంటే చూసి చెప్తాం. మీరు బుక్ బుక్ లేకపోతే చిన్న బుక్ ఒకటి 10 రూపాయల బుక్ అనుకొని అలా రాసుకోవాలి. కొత్తవి అయితే మళ్ళీ 2026 అయిపోయినాక వస్తాయి. అది ఒక్కొక్కరికి కాదు, మీరు పనికి వస్తేనే వస్తాయి 2026. ఈ సంవత్సరం పనికి వస్తారు కదా, వస్తే 2026 తర్వాత వస్తాయి కొత్త బుక్కులు. ఇలా ఆల్రెడీ బుక్కులు ఉన్న వాళ్ళంటే వాళ్ళు అంతకుముందు పనికి వచ్చిన వాళ్ళు అన్నట్టు. 2025-26 అని రాసి ఉంటే వాళ్ళు రాసుకోరి. లేకపోతే ఒక చిన్న బుక్ 10 రూపాయల బుక్ కొని కచ్చుకొని రాసుకోరి. ఇప్పుడు ఫోటో కొట్టినావా? నోట్ క్యామ్ ఫోటో కొట్టినావా? నాకు పంపి ఫోటో. అయిపోయింది ఇప్పుడు. ఏమైనా చెప్తారా? ఇంకా ఫోటో తీసుకోలేదు. అయ్యో ఫోటో కొట్టిద్దారా? ఇలా ఒక్కొక్కరిని ఫోటో తీయలే నిలబెట్టి తీసిందట కదా. చేసిందా? అప్లోడ్ చేసిందో చేయలేదు కానీ ఈ నోట్ క్యామ్ ఫోటో తీసినావు అదే నిలబెట్టి ఫోటో దిగి గ్రూప్ ఫోటో దిగి.
రేపు ఫస్ట్ ఆడ సాపు చేసిన ఫోటో రేపు పెట్టుర్రి మంచిగా నీట్గా చేయాలి పని. ఇగో ఇంత దూరం వచ్చిర్రు గంట ఎక్కువైనా కానీ పని 300 పని చేసుకొని పోర్రి. లోతు ఎత్తురా 1/2 మీటర్ లోతు వస్తుందా? ఇప్పుడు చూస్తే ఏం లేదు, మళ్ళీ వచ్చే వారం కొలిసినప్పుడే చూసు. మీరు ఆడ కూర్చున్నారు, నేను వచ్చినప్పుడు అయితే కూర్చున్నారు కదా. ఇగో ఎప్పుడు వచ్చినా కానీ కూర్చున్నప్పుడు అంటే కూర్చున్నట్టే, ఇక కూర్చొని ఉన్నారంటే కూర్చొని ఉన్నారని చెప్తాం కదా. అబ్బా బాగా కష్టపడుతున్నారు. ఇగో ధనంజయ్ ఈ సిగరెట్ సంతకం పెట్టియలే కదా ఇంకా. శనివారం నుంచి రాలేదా? శనివారం పోయి ఆదివారం సోమవారం మంగళవారమే. ఇగో ఇది వెతుకో దగ్గర ఫోటోది ఇది పట్టుకో. అది బంద్ చెయ్యి. రాయమను చందన్ రాయ.